అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం మీకు భగవంతుడు ప్రసాదం అందాలి అని కూర్చోబెట్టడం జరిగింది. అన్న ప్రసాదం ఏంటండి అన్నం పెట్టడం, ఇక్కడ భోజనాలు పెట్టడం అనుకుంటారు. ఎందుకు పెడుతున్నామంటే మీ అందరూ సంతానం కోసం బాధపడుతున్నప్పుడు చాలామంది మిమ్మల్ని అవమానించారు, కన్నీళ్ళు కార్చేదట్టు చేశారు. కానీ భగవంతుడు మీకు ఒక ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, డాక్టర్ వైఎస్ బాబు అనే ఒక రహదారి ఉందని మీకు యూట్యూబ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల వల్ల తెలిసేదట్టు చేసి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. రానివ్వకోకుండా చాలా దెయ్యాలు ట్రై చేస్తాయి. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, విజయవాడ వెళ్ళాలా అని అవి ఆపడానికి ప్రయత్నించిన భగవంతుడు కాదు, రండి అని చెప్పి పిచ్చుకలకు దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ మాకు అప్పగించాడు. కాబట్టి మేము ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సరే, భోజనం ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ పెట్టరు, ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అనే ఓ సందేహం ఉంటుంది. ఇందాక అది దానికి ఆన్సర్. భగవంతుడు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ప్రసాదం అందాలి. మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ గుడికి వెళ్ళినా కూడా మీకు ఏదో ఒక రకంగా ప్రసాదం దొరికింది. డాక్టర్ను కూడా దేవుడిగా భావించే సమాజం కాబట్టి మరి డాక్టర్ దగ్గర హాస్పిటల్ కూడా ఒక దేవాలయం లాంటిది, ఒక చర్చి లాంటిది, ఒక మసీదు లాంటిదే. కాబట్టి మీకు ఇక్కడ కూడా ప్రసాదం దొరకాలనే ఆలోచన మేము చేసి గత 1 year నుంచి నిత్య అన్న ప్రసాదం కింద మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ భోజనం పెట్టడం జరుగుతుంది. మీరు భోజనం తిన్న తర్వాతే మేము భోజనం చేస్తాం. అంటే మీరు ఇప్పుడు వరకు ఆకలితో ఉన్నారంటే నేను కూడా ఆకలితోనే ఉన్నా. సో మేము తినేసి కూర్చొని మిమ్మల్ని ఖాళీ కడుపుతో కూర్చోబెట్టడం అనేది ఇక్కడ జరగదు. సరే, ఇంకా ఇక రెండో పాయింట్ ఏంటంటే, సరే భోజనం పెట్టాలనుకున్నారు, ఎవరో ఒకరితో పెట్టేసి పంపించేస్తే అయిపోయేది కదా, మీరు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే మా చేతుల మీదుగా ఆ ప్రసాదం అందాలనేది మా కోరిక. మీ చేతులకి ఏమన్నా పవర్స్ ఉన్నాయా, ఎవరి చేతులు ఏంటి అన్నం పెట్టేస్తే అయిపోయేదానికి కాదు. ఎందుకు అంటున్నామంటే భగవంతుడు ప్రసాదం అనేది ఇప్పుడు మనం ఇంటి దగ్గర పులిహార తింటాం, అదే పూజారి గారి చేతుల మీదకి తీసుకుంటే అది ప్రసాదం అయింది. అదే మనం రోడ్డు మీద ద్రాక్షరసం తాగుతాం, అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అయింది. అలా మనము భగవంతుడికి దగ్గరగా ఉన్న వాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటే దానికి ఒక విలువ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే, మా చేతుల మీదుగా, మా దంపతుల చేతి మీదుగా మీకు ఆ ప్రసాదం ఇస్తే మీకు మేలు జరిగిద్దనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఏమిటండి అంటే 17,000 మందికి పైగా ఒక ఐవీఎఫ్ ఆపరేషన్ లేకుండా భగవంతుడు బిడ్డల్ని ఇచ్చేదట్టు చేశాడు డాక్టర్ వైఎస్ బాబు ద్వారా, ఈ చేతి ద్వారా. అంటే దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడా లేదా? ప్రపంచ రికార్డ్ అది. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి మేము బయట కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. కుట్టు మిషన్లు ఇవ్వడం, గ్రైండర్లు ఇవ్వడం, లేడీస్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం, పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, పెద్ద పిల్లలకి, కాలేజీ పిల్లలు కట్టుకోలేని వాళ్ళకి, పేద విద్యార్థులకి, ప్రతిభావంతులకి ఫీజులు కట్టడం, అట్లాగే ఇంకా కాళ్ళు లేని వాళ్ళు కృత్రిమ కాళ్ళు ఇవ్వడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, డయాబెటిక్ క్యాంపులు పెట్టడం, కళ్ళజోడులు లేక పిల్లలు కంటి చూపు మందగించి స్కూల్లో సరిగ్గా చదువులో వెనకబడుతున్నారు, హెడేక్తో బాధపడుతూ స్కూళ్ళు మానేస్తున్నారని కంటి డాక్టర్లనే స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు దాదాపు లయన్స్ క్లబ్ ద్వారా గత సంవత్సరంలో మేము 1,00,000 మందికి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో పుణ్యకార్యాలు మేము చేశాము. ఈ చేతుల్లో ఆ పుణ్య ఫలాన్ని భగవంతుడు పెట్టాడు. ఇవన్నీ ఆయన చేయిస్తే తప్ప మేము చేయలేం. మరి ఈ పుణ్యఫలంలో ఎంతో కొంత మీకు కూడా మేము ఇచ్చిన ప్రసాదం ద్వారా అంది మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరి మీకు బిడ్డ పుట్టాలనే కోరికతో మేము ఆపాం. అర్థమైందమ్మా? అందుకోసమే మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఈ తర్వాత మూడో పాయింట్, ఈ మీరు భోజనం పెడితే పెట్టారు, బాగానే ఉంది, ఎక్కడ పెట్టని భోజనం బాగా పెడుతున్నారు, మంచిది, మాకు వసతిగా ఉంది, కానీ ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారు అనేది కొంతమందికి సందేహం ఉంటుంది. అంటే ఏదో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం. సంవత్సరానికి 500, మరి నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు భోజనం పెడుతున్నారా? ఎక్కడన్నా చూసారా? ఎక్కడా పెట్టట్లేదు. మరి ఎందుకని? పెట్టచ్చు కదా ఈజీగా. పెట్టలేకపోతున్నారంటే కారణం భగవంతుడు వాళ్ళకి ఇంకా దారి చూపించలేదు. అందుకే మంచి మనసున్న వాళ్ళకి భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపించి
ఆ డాక్టర్లో కూడా మోటివేషను ఇన్స్పిరేషన్ కలిగించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టించాలి. ఇలా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రతి హాస్పిటల్లోనూ ఎంతెంత దూరాల నుంచి వచ్చిన పేషెంట్లకి తిని తినక ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి డాక్టర్ల కోసం వచ్చి టెస్టులని మందులని లేట్ అయిపోతూ భోజనానికి ఇబ్బంది పడుతూ రోడ్ల మీదకి వెళ్ళి హోటళ్ళు ఎత్తుక్కుంటూ దారులు తప్పిపోతూ వర్షంలో తడిసిపోతూ ఎండల్లో ఎండిపోతూ దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటూ చివరికి అక్కడ లేట్ అయిపోతే భోజనం దగ్గర హాస్పిటల్కి వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి మళ్ళా నిరుత్సాహపడుతూ ఇలాంటి సమస్యలు లేకోకుండా డాక్టర్ గారే భోజనం తీసుకొచ్చి పెడితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది అనే ఆలోచన భగవంతుడు చేసి ఈరోజు ఆ 1000 మైళ్ళ ప్రయాణాన్ని మొదటి అడుగుతో స్టార్ట్ చేయాలి కాబట్టి మా పుణ్య దంపతులతో స్టార్ట్ చేశారు. ఇక రేపు రాబోయే కాలంలో మంచి మనసున్న డాక్టర్ల చేత కూడా ఈ కార్యక్రమం చేయించి భోజన కార్యక్రమం చేయించి ఒక కొత్త సంస్కృతికి కొత్త శ్రీకారం చుట్టబోతున్నారు అనే దానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందమ్మా? దీని వెనకాల మీకు యూట్యూబ్ ద్వారా వీడియో ద్వారా ఎలా భగవంతుడు దారి చూపించాడో అలాగే మంచి మనసున్న వాళ్ళకి డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళతో కూడా భోజనం పెట్టించాలని మా కోరిక. అంతకన్నా మించి ప్రచారం కోసం కాదు. భగవంతుడే నన్ను గుర్తించాడు, ఇంకెవరి ప్రచారం కోసం నేను పాకులాడాలి? ఎక్కడో బురదగుంటలో పుట్టిన ఈ కలువు పువ్వుని ఆ సంతాన లక్ష్మి అష్టలక్ష్మి ఒళ్ళో పెట్టుకుంది తల్లిలాగా. ఇంకా ఎవరు ప్రచారం కోసం ఎవరి కోసం మేము పాకులాడాలి? అందుకోసం మీరు అర్థం చేసుకుని చక్కగా సహృదయంతో ఆ భగవంతుడే మా చేతుల ద్వారా ఆ ప్రసాదం మీకు అందడానికి ప్రయత్నిస్తున్నాడు. చక్కగా ఆ ఆహారాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, యేసయ్యను నమ్ముకుంటే యేసుప్రభు ప్రసాదంగా భావించండి, అల్లాహ్ నమ్మితే అల్లాహ్ ప్రసాదంగా భావించి స్వీకరించి ఆ ఆహారము వీర్య వృద్ధి ధాతు పుష్టి కలిగించి పండంటి బిడ్డని మీకు అతి తొందరలోనే చేతిలో పెట్టబోతుంది అన్నట్టుగా భావించి స్వీకరించండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.